హాయ్ అండి. హలో, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ లావణ్య. సమ్మర్ వచ్చేసింది కదండి. సమ్మర్లో అందరికీ గుర్తొచ్చేవి వడియాలండి. ఈ ప్రాసెస్ని చూసే ముందు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఈ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం పదండి. ముందుగా చూడండి, ఈ గ్లాస్తో నేను 3 గ్లాసుల వరకు రైస్ని తీసుకున్నానండి. రైస్ని కడిగి ముందు రోజే బాగా కడిగి నైట్ అంతా నానబెట్టుకోవాలండి. అదే గ్లాస్తో నేను 1/2 గ్లాస్ వరకు సగ్గుబియ్యాన్ని తీసుకున్నానండి. నైట్ అంతా నానబెట్టుకున్న బియ్యాన్ని శుభ్రంగా కడిగి మార్నింగ్ ఈ విధంగా మిక్సీ చేసుకోవాలి. పిండి అనేది చాలా మెత్తగా చేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా చేసుకోవాలి. నేను తీసుకున్న 3 గ్లాసుల పిండి అనేది చూడండి ఈ బౌల్ వరకు వచ్చిందండి. చూడండి, ఇక్కడ వరకు వచ్చింది. చూడండి, ఈ గిన్నె నింపుగా రాలేదండి. దీనికి 1/2 వరకే వచ్చింది 3 గ్లాసుల బియ్యం అనేది పిండి. ఇప్పుడు ఇదే గిన్నె మెజర్మెంట్తో ఇప్పుడు 1/2 వచ్చింది కదండి. దీంతో 2 గిన్నెల వరకు మనం వాటర్ తీసి బాగా మరిగించుకోవాలండి. చూడండి, 2 స్పూన్ల వరకు కల్లు ఉప్పుని తీసుకున్నాను. బాగా మరిగినాక ఆ వాటర్లో వేసుకోవాలండి. అలానే బాగా వాటర్ మరిగాక ఇప్పుడు మనం ముందు రోజు నానబెట్టుకున్న సగ్గుబియ్యం ఉంటాయి కదండి. ఆ సగ్గుబియ్యాన్ని ఇందులో యాడ్ చేసుకొని బాగా ఉడికించుకోవాలి. చూడండి, ఈ విధంగా సగ్గుబియ్యాన్ని మొత్తం యాడ్ చేసుకున్నాను. తర్వాత 1 కప్పు వరకు నువ్వుల్ని తీసుకున్నానండి. చూడండి, ఈ బౌల్ మెజర్మెంట్తో 1 కప్పు నువ్వుల్ని తీసుకున్నాను. మనం నువ్వులు ఎన్నైనా యాడ్ చేసుకోవచ్చండి. అలానే 1 స్పూన్ వరకు వాముని తీసుకున్నాను. అలానే 2 స్పూన్స్ వరకు కల్లుప్పుని తీసుకున్నానండి. వీటన్నిటిని తీసుకొని మనం పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం సగ్గుబియ్యం సగ్గుబియ్యం అనేది ఈ విధంగా ఉడకాలి. బాగా ఉడికినాక ఇప్పుడు ఉప్పుని యాడ్ చేసుకోవాలండి. సాల్ట్ ముందు యాడ్ చేసుకుంటే సగ్గుబియ్యం ఉడకవు. తర్వాత వాము యాడ్ చేసుకోవాలి. అలానే నువ్వులు కూడా యాడ్ చేసుకోవాలి. ఈ మిశ్రమాలన్నీ యాడ్ చేసుకున్నాక నేనైతే ఎండు కారం తీసుకున్నానండి. ఈ కారం ఒక 2 స్పూన్ల వరకు తీసుకున్నాను. అంటే మీ కారాన్ని బట్టి మీకు ఎంత కావలిస్తే అంత తీసుకోవచ్చండి. నేనైతే 2 స్పూన్ల వరకు తీసుకున్నాను. ఈ కారం ప్లేస్లో మనం పచ్చిమిర్చి, అల్లం, జీలకర్ర కలిపి మిక్సీ చేసి కూడా యాడ్ చేసుకోవచ్చండి. అలా కూడా చేసుకోవచ్చు, ఇలా కూడా చేసుకోవచ్చు. కొంచెం వంట సోడాని యాడ్ చేసుకున్నానండి. ఇప్పుడు ఈ మిశ్రమం అంతా బాగా మరగాలండి. ఒక్కసారి ఉప్పు కారం అడ్జస్ట్ చేసి చూసుకోవాలి. మనకి ఈ ప్రాసెస్లో కానీ సాల్ట్ సరిపోనట్టు ఉంటుంది, కానీ ఎండాక కొంచెం సాల్ట్ అనిపిస్తుందండి. అందుకు మనం సాల్ట్ని తక్కువగానే వేసుకోవాలి. ఇప్పుడు ముందుగా మిక్సీ చేసిన పిండిని ఇలా కలుపుతూ ఉండలు లేకుండా కలుపుతూ వేసుకోవాలండి. ఈ విధంగా నేను చూపిస్తున్నట్టు ఈ విధంగా ఒకవైపు కలుపుతుండాలి, ఒకవైపు వేస్తుండాలండి. ఒకేసారి వేసేయకూడదు. ఒకేసారి వేస్తే ఉండల్లా వచ్చేస్తుందండి. అలా వేయకూడదు. మనం కలుపుతూ వేస్తూ ఉంటే ఉండలు కట్టకుండా ఉంటుంది. చూడండి, ఈ కన్సిస్టెన్సీ రావాలండి. ఇది చల్లారాక ఇంకా చిక్కగా అవుతుంది. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని చల్లారనివ్వాలి. ఇది చల్లారడానికి ఒక బౌల్స్లో ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి. ట్రాన్స్ఫర్ చేసుకుంటే చల్లారుతుంది. ఎందుకంటే మనం వడియాలు పెట్టేటప్పుడు వేడిగా ఉంటుంది, పెట్టడం కష్టమవుతుంది. చూడండి, ఈ విధంగా మనం చిన్నగా వడియాలు పెట్టుకోవచ్చు. సేమ్ ఇదే ప్రాసెస్లో మనం ఇంకో బౌల్ ఎక్స్ట్రా వాటర్ యాడ్ చేస్తే కొంచెం పిండి అనేది పలచగా అవుతుందండి. పల్చగా మనం రౌండ్గా అప్పడాల టైప్లో కూడా మనం వడియాలు పెట్టుకోవచ్చండి. నేనైతే ఈ విధంగా పెట్టుకున్నాను. నేనైతే వడియాలని 2 రోజులు పెట్టుకున్నానండి. సేమ్ ప్రాసెస్లో ఒకరోజు ఇలా కారం వేసి పెట్టాను, ఇంకో రోజు పచ్చిమిర్చి, అల్లాన్ని మిక్సీ చేసి పెట్టుకున్నానండి. మనకి ఈ మధ్య తగిలే ఎండల్లో ఒక్క పూటకే వడియాలన్నీ ఆరిపోతున్నాయండి. ఈ మధ్య తగిలే ఎండలు మార్నింగ్ వేస్తే ఈవినింగ్ కల్లా ఇలా ఆరిపోతున్నాయండి. చూడండి, ఈజీగా వచ్చేస్తున్నాయి. ఇలా ఒక్క చేతితో తీసినా ఈజీగా వచ్చేస్తున్నాయి. ఒకవేళ రాకపోతే మాత్రం మనం ఈ క్లాత్ బ్యాక్ సైడ్ కొంచెం వాటర్తో తడిపినా ఈజీగా బయటకు వచ్చేస్తాయండి. అంతే అండి, సింపుల్గా ఈజీగా ఇలా మనం సమ్మర్లో వడియాలు పెట్టుకోవచ్చండి. బియ్యం పిండితో సగ్గుబియ్యంతో కలిపి మనం ఒత్తి సగ్గుబియ్యంతో పెడితే ఆయిల్ అనేది ఎక్కువగా పీలుస్తుందండి. అలానే మనం వేయించేటప్పుడు ఆయిల్ అంతా తుల్లుతుందండి. నేను చూపించిన ఈ ప్రాసెస్లో కొంచెం బియ్యం పిండిని యాడ్ చేసి ఇలా ట్రై చేస్తే చాలా బాగా వస్తాయండి. ఆయిల్ కూడా ఎక్కువగా పీల్చవండి. చూడండి, లేకపోతే నేను కొన్ని వేయించి చూపిస్తాను. చూడండి, ఈ విధంగా ఆయిల్ అనేవి ఎక్కువగా పీల్చకుండా ఇలా ఉబ్బి బాగా పొంగి వస్తాయండి. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. ఈ ప్రాసెస్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.